అందమైన ప్రకృతి దృశ్యాలకు నెలవు ఆంధ్రప్రదేశ్. ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, సరస్సులు, బీచ్లు, కోటలతో అలరారుతోంది ఆంధ్రప్రదేశ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ అంటే టూరిస్ట్ డెస్టినేషన్ గా మారింది. పర్యాటకుల స్వర్గధామం ఏపీపై టీవీ9 స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో ఏ వైపు వెళ్లినా చూడదగ్గ ప్రదేశాలే. ఉమ్మడి 13 జిల్లాలు ఏదో ఒక ప్రత్యేకతతో కూడిన ప్రదేశం లేదా దేవాలయాలు కలిగున్నాయి. ఏపీలో టూరిజం ప్రమోషన్లో భాగంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు అరకులో చలి ఉత్సవాలు నిర్వహించనుంది ఏపీ పర్యాటక శాఖ. పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, పారా మోటార్ రైడింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ కు అరకు వేదిక కానుంది. ఇక బీచ్ల విషయానికొస్తే టక్కున గుర్తొచ్చేది విశాఖే. విశాఖ అనగానే సిటీ ఆఫ్ డెస్టినేషన్ అంటూ ఉంటారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలన్నా, ప్రకృతి సుందర దృశ్యాలను ఆస్వాదించాలన్నా, సముద్ర తీరంలో సేదతీరాలన్నా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక నగరం విశాఖ. విశాలమైన బీచ్లు విశాఖకే సొంతం. విశాఖలో ఒక్క బీచ్లు మాత్రమే కాదు, చూడదగ్గ ప్రదేశాలు అనేకమున్నాయి. ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ధరామం తొట్లకొండ, భీమిలి, యారాడ బీచ్, బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన రిషికొండ బీచ్, కైలాసగిరి, సబ్మెరైన్ మ్యూజియం, TU-147 మ్యూజియం, నౌకాశ్రయం, సింహాచల దేవాలయం, ఇలా చెప్పుకుంటుంటే విశాఖలో ఎన్నో సుందరమైన స్థలాలున్నాయి. విశాఖపట్నం జిల్లా పర్యాటకానికి అనుకూలమైన ప్రాంతమని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చెప్పారు. పరిశుభ్రమైన అందమైన నగరంగా విశాఖకు పేరుందన్నారు. తొట్లకొండ, బావికొండ బుద్ధిస్టు పర్యాటకానికి ఉపయోగపడతాయన్నారు. త్వరలో సీ ప్లేన్ టూరిజం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. కార్వాన్ టూరిజం కూడా ప్రారంభమవుతుందన్నారు. The city of Visakhapatnam, the district of Visakhapatnam, the city of destiny as we know it. Our city is nothing new to tourism. It is in fact the crown jewel of the East Coast. The city and the district has immense potential because of its natural endowments. We, the state of Andhra Pradesh, are very much interested in inviting you and partnering with you in ensuring that you get the kind of support to ground all your projects and create the kind of environment we are aspiring for. So, as you all know, Visakhapatnam is the number 1 district in terms of district GDP, with a GDP of close to 1.19 lakh crores. It tops among all the districts in the state, and the city per se is home to 50 large and mega industries and close to 12,000 odd micro, small and medium enterprises. Why I am saying this is the kind of potential the city has in terms of disposable income. విశాఖ పొరుగునే ఉండే జిల్లా అనకాపల్లిలో తంతడి, సీతపాలెం, రేవు పోలవరం బీచ్లు, బౌద్ధరామం, బుజ్జనకొండ, కొండకర్ల ఆవా, నూకాలమ్మ తల్లి ఆలయమున్నాయి. మన ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ఇండస్ట్రియల్ మీట్లో మన జిల్లాలో మేజర్ అంటే అనకాపల్లి జిల్లా ఇస్ ఇండస్ట్రియలైజ్డ్ జిల్లా. మనకి సర్వీసెస్ ఇండస్ట్రీ చాలా తక్కువ ఉంది. ఇట్స్ బాగా డిమాండ్ ఉంది కానీ ఆ డిమాండ్కి తగ్గట్టున సప్లై లేదు. హాస్పిటాలిటీ సెక్టర్ కానీ హాస్పిటల్ సెక్టర్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. దాని మీద మనం ఇన్వెస్టర్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే టూరిజం డిపార్ట్మెంట్ని మన దగ్గర ఉన్న చిన్న చిన్న బట్ యునీక్ అసెట్స్ని లైక్ కొండకర్ల ఆవా, తంతడి బీచ్, సీతపాలెం బీచ్, రేవుపాలెం బీచ్, ఎటికోపాక టాయ్స్ ప్లస్ ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ టూరిజం కానీ గ్యాస్ట్రోనామిక్ టూరిజం బొజ్జనకొండ మీద కానీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ కన్వర్జెన్స్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఎండి ఏపీ టూరిజం గారిని అడగడం జరిగింది. మేడం MGNREGS ప్లస్ స్వచ్ఛంద కార్పొరేషన్ ఇద్దరు ఫండ్ ప్లస్ టూరిజం ఫండ్ కూడా కలిపి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తామని ఈరోజు అష్యూరెన్స్ ఇచ్చారు. 1 monthలో శాంక్షన్ కూడా త్వరగా వస్తుంది. మిగతా జిల్లాలతో పోలిస్తే అనకాపల్లి జిల్లాకి ఎంత పొటెన్షియల్ ఉంది మన క్లీన్ మన క్లీన్ స్లేట్ 100% పొటెన్షియల్ ఉన్న జిల్లా.
ఏం పెట్టినా గ్రోత్ ఉంటుంది అక్కడ. అంటే ఆల్మోస్ట్ మనకి మన జిల్లా ప్రజలు కాకుండా బయట నుంచి వచ్చి లక్షల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి బయట వెళ్ళడానికి మన జిల్లాలో ఎలాంటి ఫెసిలిటీస్ పెద్దగా లేవు. ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసినా ఇట్ విల్ సక్సీడ్ ఇన్ లార్జ్ స్కేల్. అది మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. పొటెన్షియల్ ఎక్కువ ఉన్న జిల్లా మనమే. ఆంధ్ర ఊటీగా పేరు పొందిన అల్లూరు జిల్లాలోని మన్యం ప్రకృతి అందాలకు నెలవు. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, భారీ వృక్షాలపై అల్లుకుపోయిన లతలతో ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయం. అరకులో పర్యాటకుల కోసం అడ్వెంచర్ టూరిజం అందుబాటులోకి రానుంది. హాట్ ఎయిర్ బెలూన్, పారామోటార్ రైడింగ్ అడ్వెంచర్తో అరకు వ్యాలీ పర్యాటకుల అడ్వెంచర్ టూరిజానికి ఇప్పటికే కేంద్రంగా మారింది. తాజాగా పారాగ్లైడింగ్ అందుబాటులోకి వస్తోంది. శీతాకాలంలో మేఘాల కొండలైన వంజంగి, మాడగడ వ్యూ పాయింట్లు స్పెషల్ అట్రాక్షన్. పాల సముద్రంలో లోయల్లో ఆ మంచు మేఘాలు అందర్నీ ఇట్టే కట్టేస్తాయి. మాడగడ కొండపై గిరిజనుల దింసా నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్. కటిక వాటర్ఫాల్, కొత్తపల్లి జలపాతాలు పర్యాటకుల మనసు దోచుకుంటాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి వెళితే చింతపల్లి, ఆ మార్గంలో మంచు తెరలు, అసలు ఊటీలో తిరుగుతున్నామా అన్న ఫీలింగ్ పర్యాటకులకు కలుగుతుంది. లంబసింగి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే ప్రదేశం. రాష్ట్రంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతమిది. నవంబర్ నుంచి జనవరి వరకు ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతారు. ట్రైన్ జర్నీ, జలపాతాలు, అరకు కాఫీ పర్యాటకులకు మరుపురాని అనుభూతులను మిగుల్స్తాయి. ఎట్లా ఏరియా డెవలప్ చేయడానికి ఉన్న సూచనలు సలహాలు ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది. ఓవరాల్గా అరకు ఇంకా ప్రమోట్ చేయడం ఏమున్నా సార్, ఏ యాంగిల్స్ ఉందని చెప్తారు? మనకి బేసిక్గా యూనిక్నెస్ ఇస్ మనకున్న ట్రైబల్స్ యాజ్ వెల్ as నేచర్, ఇది రెండు కన్ఫ్లుయెన్స్ చేసేసుకొని చేయడానికి నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా ఇంకా దీనిలో ఇన్వాల్వ్ అవుతాయి. ఇంకా క్వాలిటీ టూరిజం తీసుకురావచ్చని వాళ్ళందరికీ అప్పీల్ చేయడం జరిగింది. అద్భుతమైన వనరులు, పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందడానికి అపార అవకాశాలు ఏపీకి ఉన్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. అరకు చలి ఫెస్టివల్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు నిర్వహించనుంది. వాజ్ ది స్టోరీ. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు ప్రత్యేక ప్రోత్సాహకాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే న్యూ టూరిజం పాలసీ ద్వారా పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా ప్రాంతీయ పర్యాటక పెట్టుబడుల సదస్సులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో సక్సెస్ఫుల్ గా రీజనల్ టూరిజం సమ్మిట్ నిర్వహించింది. మేము ఇప్పుడు రీసెంట్గా మన పోర్ట్ స్టేడియంలో ఒక థీమ్ పార్క్ని డెవలప్ చేసాం. ఇలాంటి థీమ్ పార్క్కి స్పెండ్ చేసే కెపాసిటీ కొంచెం తక్కువ మంది ఉంటారు. సో వీళ్ళు మనం డెఫినెట్గా టూరిస్ట్ని బాగా ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ టూరిస్ట్ కూడా బాగా ట్యాప్ చేసుకోవాలి. సో దానికి మనం ఆల్రెడీ విపిఏ వాళ్ళు క్రూజ్ టెర్మినల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. సో వీ లుకింగ్ ఫార్వర్డ్, మంచి క్రూజ్ షిప్స్ కానీ ఎక్కువగా సర్వీసెస్ స్టార్ట్ అయితే ఇంటర్నేషనల్ టూరిస్ట్ వచ్చే స్కోప్ ఉంటుంది అండ్ స్పెండింగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. అలాంటప్పుడు టూరిజం యాజ్ అ హోల్ చాలా డెవలప్ అవుతుంది అండ్ ఎకానమీ ఆఫ్ వైజాగ్ విల్ ఇంప్రూవ్ అలాట్. విశాఖలో జరిగిన ప్రాంతీయ పర్యాటక సదస్సులో 1217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన ఎంఓయూలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు చేశారు. అనంతరం అరకు చలి ఫెస్టివల్ బ్రోషర్ విడుదల చేశారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. విశాఖ రీజనల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 150 మందికి పైగా ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 825 రూమ్స్ ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. ఈ పెట్టుబడులతో 2567 ఉద్యోగాలు రానున్నాయి. మార్చి నెలాఖరు లోపల ఒక 100 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సభల్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పటికే వైజాగ్లో ఈరోజు జరిగినటువంటి సమావేశంలోనే మా సమావేశం జరుగుతుండగానే ఒక 6 ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రిసార్ట్స్ కానీ, క్రూజులు కానీ వీటికి సంబంధించినటువంటి ఎంఓయూలు చేసుకున్నాం. అదేవిధంగా రేపు తిరుపతిలో నెక్స్ట్ మంత్ పెట్టేటువంటి సదస్సులో కూడా మరిన్ని ఎంఓయూలు చేసుకుని, అదేవిధంగా ఇప్పటికే మాకు విజయవాడలో పెట్టిన మీటింగ్ తర్వాత దాస్ గ్రూప్ వారు కానీ, ఒబరాయ్ గ్రూప్ వారు కానీ, మేఫైర్ వారు కానీ, ఐఆర్సిటీసీ వారు కానీ
వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఐఆర్సిటీసీ తోటి ఇప్పటికే మేము ఎంఓయూ వెళ్ళాం. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో వీటన్నిటిని ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు ఏదైతే ప్రాంతీయ స్థాయిలో పెడుతున్న పెట్టుబడిదారుల సదస్సులు ఉన్నాయో వాటితో పాటు మళ్ళీ జిల్లాల వారీగా కూడా పెట్టి ప్రతి చోట కూడా ఎక్కడెక్కడైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక హబ్స్గా తయారు చేసి, యాంకరింగ్ హబ్స్ అంటున్నాం మనం దాన్ని, అదేవిధంగా సర్క్యూట్స్గా తయారు చేసి, తర్వాత డిఫరెంట్ థీమ్స్ తోటి థిమాటిక్ పార్క్స్గా తయారు చేసి, ఇలా 3-4 రకాలుగా అన్ని రకాల టూరిజం యాక్టివిటీస్ అందులో ఇమర్చగలిగేలాంటి కార్యక్రమంతో మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా సదస్సులు పెట్టి ఇన్వెస్టర్స్. ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీకి కట్టుబడిందన్నారు మంత్రి కందుల దుర్గేష్. జీఎస్టీ, పవర్, మున్సిపల్ కార్పొరేషన్ ఛార్జీల విషయంలో పరిశ్రమ రంగానికిచ్చే రాయితీలు పర్యాటక రంగానికిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పన అనేది పర్యాటకాభివృద్ధికి నాందిగా, మార్పుకు తొలిమెట్టుగా భావిస్తున్నామన్నారు. P4 విధానంలో పర్యాటకాభివృద్ధి చేస్తామన్నారు. నవనవోన్మేష సుందర వదనార విందగా విరాజిల్లుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం, ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఒక ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసుకోవడం ద్వారా గతంలో స్పీకర్ గారు చెప్పినట్లుగా ఒక 5 సంవత్సరాల పాటు గతి తప్పినటువంటి పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి మాటను మీకు తెలియజెప్పడం ద్వారా మీరు ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు రావటానికి, తద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాజెక్టుల ద్వారా సుసంపన్నం చేయడానికి మీరు ముందుకు వస్తారనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఏవైతే పరిశ్రమలకు ఇచ్చేటువంటి రాయితీలు ఉంటాయో ఆ రాయితీలన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడానికి కారణం ఏంటంటే ఏదైతే పెద్దలు చెప్పినటువంటి మాటల్ని సాకారం చేయడానికే ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఒక కొత్త పాలసీని కూడా వెంటనే తీసుకురావడం జరిగింది. దానికి టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల కాలానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ టూరిజం పాలసీ, ఈ పాలసీ ద్వారా ఏదో ఒక చోట ఒకరోజు సందర్శనకు వచ్చేటువంటి పర్యాటకుడు ఆ ఒక్కరోజుకే పరిమితం కాకుండా ఒక 3-4 రోజులు ఆ ప్రాంతాల్లో ఉండాలి. ఆ ప్రాంతాల్లో ఉండటం ద్వారా తాను ఆహ్లాదం పొందటం మాత్రమే కాకుండా పర్యాటక రంగానికి ఆర్థికపరమైనటువంటి వనరులు సమకూర్చే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ పాలసీని కొత్తగా తీసుకురావడం జరిగింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలంటే చట్టాలు అవాంతరాలుగా మారాయని, అవసరమైతే వాటిని మార్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సింగిల్ విండో విధానంలో అనుమతులివ్వాలని సూచించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా ఏర్పాట్లు కల్పించాలని చెప్పారు స్పీకర్. సైట్ సీయింగ్ స్పాట్స్ ఉన్నాయి. పైన అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, టోటల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా ట్రైబల్ డిస్ట్రిక్ట్. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్ని ఉండి కూడా టూరిజంని అనుకున్న స్థాయికి మనం డెవలప్ చేయలేకపోయాం. దానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తే ఎక్కడో ఒక ఫాల్ట్ ఉంది. ఆ ఫాల్ట్ని మనం సరిదిద్దుకోవాలి. ఏదో ఉపన్యాసాలు ఇస్తాం, అది చేస్తామని కాదు. ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది. సపోజ్ నేను కూడా ఎక్కువగా కంట్రీస్ తిరుగుతూ ఉంటాను, ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాం. ఇది సరదాగా వెళ్తుంటాం కదా టూరిజంకి. మంచిగా వెళ్ళకూడదా, వెళ్తుంటాం, చూస్తూ ఉంటాం. పక్కన గోవా ఉంది, పక్కన కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటాం. బీచెస్ కానీ అన్నీ కూడా. మరి వాళ్ళతో మన విశాఖపట్నానికి తేడా ఏం కనపడలేదు నాకు. విశాఖపట్నమే బెటర్ అనిపించింది నాకు. నీట్నెస్లో కానీ, ప్రజల తాలూకు మనోభావాలు కానీ, ప్రజల తాలూకు సహకారం కానీ చూస్తే విశాఖపట్నం ఇస్ ద బెస్ట్ సిటీ నా దృష్టిలో. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు 400 కిలోమీటర్స్ ఒకటే రోడ్. బ్యూటిఫుల్ రోడ్ అయిపోతుంది. 80% రోడ్ అయింది ఆల్రెడీ, ఇంకా 20% ఉంది. ఆ రోడ్లో కానీ ట్రావెల్ చేస్తే విత్ ఫ్యామిలీ, శనివారం ఆదివారం పూట ఫ్యామిలీస్ ట్రావెల్ చేస్తే రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో, బ్యూటిఫుల్ ఫారెస్ట్ మధ్యలో నుంచి రోడ్డు వెళ్తూ ఉంటే మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ విజయనగరం చేరొచ్చు మనం. ఆ మొత్తం 400 కిలోమీటర్స్ రోడ్లో
50 కిలోమీటర్స్కి ఒక దగ్గర స్మాల్ రెస్టారెంట్, పిల్లలు ఆడుకోవడం ప్లేసు, టాయిలెట్స్ కడితే ఎన్ని హోటల్స్ వస్తాయండి? ఎంత బిజినెస్ జరుగుతుంది? ఎంత టూరిజం డెవలప్ అవుతుంది? టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాయితీ బకాయిలు నగదు రూపంలో ఇచ్చే బదులు బాండ్స్ రూపంలో అందజేస్తే వాటిని రుణాలు, ఇతర అనుమతులకు వాడుకునేందుకు వీలవుతుందన్నారు ఇన్వెస్టర్లు. హైయర్ అఫీషియల్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారండి. అలాగే పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ కూడా వచ్చారు. కామన్ అయ్యన్ పాత్ర గారు ఏమన్నారంటే, స్పీకర్ గారు మాట్లాడుతూ, మీరందరూ కూడా పద్ధతి మార్చుకోవాలి, బ్యూరోక్రాట్స్ అందరూ కూడా. మీరు నెలల తరబడి పర్మిషన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఎవరు రారు. మీరు కొంచెం ఫాస్ట్గా పర్మిషన్స్ ఇవ్వాలి. మీరు ఫాస్ట్గా పర్మిషన్ ఇస్తే ఇన్వెస్టర్స్ వస్తారు. మీరు సింగిల్ డెస్క్ అని చెప్పి లేట్ చేయకండి, మనుషులను పెట్టి త్వరగా. అలాగే ఆర్ఆర్డీ బీచ్ చాలా బాగుంది, మీరు ఆర్ఆర్డీ ఎందుకు ఎక్స్ప్లోర్ చేయట్లేదు అని ఆయన చాలా మంచి సజెషన్ ఇచ్చారు. వెంటనే నేను స్పందించి అయ్యన్ పాత్ర గారికి థ్యాంక్స్ చెప్పి 2 విషయాలు చెప్పాను. ఈ ఆర్ఆర్డీ బీచ్లో రిజిస్ట్రేషన్స్ బ్యాన్ చేసేప్పుడే 6 సంవత్సరాలు అయిందండి. రిజిస్ట్రేషన్ బ్యాన్ అండి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎత్తివేలే. టూరిజం ఎలా డెవలప్ అవుతుంది? అలాగే ఫిల్మ్ సిటీ ఉందనుకోండి, ఫిల్మ్ సిటీకి ల్యాండ్ ఇస్తున్నారు. ఉప్పూరుకు ల్యాండ్ మార్క్ చేసి 5 ఎకరాలు ఇస్తారా, 10 ఎకరాలకు ఇస్తారా, ఏ రేటుకి ఇస్తారో, దానికి పవరు, వాటర్, ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయాలి. చేశారా? చేయలేదండి. చేయకుండా ఫిల్మ్ సిటీ ఎలాగ వస్తుందండి? అది కాకుండా నేను చేసిన మెయిన్ సూచన ఏంటంటే, గత 6 సంవత్సరాలుగా టూరిజం ప్రాజెక్టులకి ₹1 ఇన్సెంటివ్ ఇవ్వలేదండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, ఈ 6 నెలల్లో వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం కానీ, ఇన్వెస్టర్స్కి ₹1 ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల్సిన పేమెంట్లు 1,50,000 కోట్ల దాకా 6 సంవత్సరాల నుంచి ఎవరికి పేమెంట్లు చేయలేదు. కాబట్టి మనం మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తారంటే ఎవరు నమ్మరండి. ఇవాళ పాలసీలో ఏం చూపించారంటే 25% మీరు ఏ ప్రాజెక్ట్ పెట్టినా 25% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారని చెప్పారు. సో అయ్యన్ పాత్ర కూడా చెప్పారు, మనం నమ్మకంగా చెప్పాలి, జరిగి చెప్పాలండి. సో అప్పుడు నేను స్పందిస్తానని చెప్పాను. సార్ ఒక సజెషన్ ఉంది మా దగ్గర. నేను ఐఎమ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ టూర్ అండ్ ట్రావెల్ అసోసియేషన్. ఐఎమ్ చైర్మన్. విజయమోహన్ గారు ఇస్ ప్రెసిడెంట్, ఐఎమ్ చైర్మన్. సో వీ ఆల్రెడీ గివెన్ రిటర్న్ రిప్రజెంటేషన్ అండి. మా సజెషన్ అంటే, మీరు 25% సబ్సిడీ మాకు ఇస్తానంటున్నారు కాబట్టి, అది 4 సంవత్సరాలకు వస్తుందో 5 సంవత్సరాలు తెలియట్లేదు కాబట్టి మాకు ఇవ్వద్దు. మీరు ఎలాగైతే మున్సిపల్ కార్పొరేషన్లో టీడీఆర్ ఇస్తున్నారు కదండి, ఒక ల్యాండ్ తీసుకుని డబ్బులు ఇచ్చి టీడీఆర్ ఇస్తున్నారు కదా, అలాగే ఇన్సెంటివ్కి సర్టిఫికేట్ ఇచ్చేయమంటున్నాం అండి. అవును, ఈ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు అపార అవకాశాలున్నాయి. అందిపుచ్చుకోవడమే ఇక ఆలస్యం. అయితే ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించాల్సింది. ప్రత్యేక పాలసీ అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సింది. ఇదే జరిగితే ఈ ప్రాంతం ప్రపంచంలోనే ప్రత్యేక పర్యాటక ప్రాంతం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.